హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సునీత ఈ సీరియస్. ఈరోజు ఈ వీడియోలో టెక్నాలజీ పరంగా ముందునే నాసా ఒక కొత్త ప్రయోగాన్ని చేపట్టింది. అదేనండి, విశ్వం ఎలా ఉంటుంది, అసలు విశ్వం ఎప్పుడు ఏర్పడింది, అందులో దాగున్న రహస్యాలు ఏంటి, ఇవన్నీ నా డౌట్స్ కాదండి. నాసా ఇలాంటి డౌట్స్తోనే వీటి మీద పరిశోధన చేయటానికి ఒక కొత్త ప్రయోగాన్ని చేపట్టింది. గతంలో ఎన్నడూ లేనంత స్పష్టంగా టోటల్ మొత్తం ఖగోళ సమాచారాన్ని ఫొటోస్ తీయటానికి, అది కూడా మనకు అందించటానికి స్పియరెక్స్ టెలిస్కోప్ అబ్జర్వేటరీ అనే ప్రయోగాన్ని అంతరిక్షంలోకి పంపించింది. ఈ ప్రయోగం వచ్చేసి స్పేస్ ఎక్స్గా ప్రసిద్ధి చెందిన స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీ సంస్థ కాలిఫోర్నియా నుంచి ప్రయోగించింది. ఈ స్పియరెక్స్ అబ్జర్వేటరీతో పాటు మరొక 4 ఉపగ్రహాలను కూడా పంపించిందండి. ఇవి ఏం చేస్తాయి అంటే సూర్యుని యొక్క ఉపరితల వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగించనున్నారు వీటిని. నాసా పంపించిన ఈ స్పియరెక్స్ అబ్జర్వేటరీ ఎవ్రీ 6 months, ప్రతి 6 నెలలకు ఒకసారి మనకి 3D ఇమేజెస్ని అయితే భూమి మీదకి పంపిస్తుంది. ఈ 3D ఇమేజెస్ మనకి ఎలా ఉపయోగపడతాయి అంటే, అసలు ఆకాశంలోని నక్షత్రాలు ఎలా ఉన్నాయి, గ్రహాల కదలికలు ఎలా ఉన్నాయి, వాటి యొక్క రసాయనిక నిర్మాణం ఎలా ఉంది అనేవి అన్నీ క్షుణ్ణంగా తెలుసుకోవటానికి ఉపయోగించనున్నారు. అలాగే ఈ ఇంకా ఎక్కడైనా విశ్వంలో ఖగోళంలో నీటి వనరులు ఉన్నాయా అనేది కూడా తెలుసుకోవడానికి దీన్ని అధ్యయనం చేయనున్నారండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.